హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. లైఫ్కి బ్రీదింగ్ ఎంత ముఖ్యమో సక్సెస్కి డెసిషన్ మేకింగ్ అంత ముఖ్యం. అలాంటి డెసిషన్ మేకింగ్ ఎలా చేయాలో హనుమంతుడు చూపిస్తారు. యుద్ధం ప్రారంభం కాబోయే ముందు విభీషణుడు శ్రీరాముణ్ణి శరణాగతి చేస్తాడు. అంటే నేను మీ సైడ్ ఉంటాను యుద్ధంలో, ప్లీజ్ అలౌవ్ మీ అని పర్మిషన్ అడగటం. అప్పుడు శ్రీరాముడు తన క్లోజ్ గ్రూప్లో ఉన్న సుగ్రీవుణ్ణి, జాంబవంతుణ్ణి, ఇంకొంతమందిని అడుగుతారు. అందరూ వద్దు అని చెప్తారు. తర్వాత హనుమంతుల వారిని కూడా అడుగుతారు. అప్పుడు హనుమంతుడు ఇలా అంటారు, నేను చెప్పేది కొంతమందిని బాధించవచ్చు, దయచేసి నా మాటను తిరస్కారంగా తీసుకోకండి. నా ఉద్దేశం ప్రకారం విభీషణుడికి శరణాగతి ఇవ్వచ్చు. అన్న రాక్షసుడైతే రాజ్యం, ప్రజలు ఎలా అవస్థ పడతారో మనం వాలి విషయంలో తెలుసుకున్నాం. ఇతను కూడా ఆ దురవస్థ నుంచి బయటపడాలని, లంకకి రాజవ్వాలని అనుకుంటున్నాడు. కాబట్టి మనం ఒకసారి పరిశీలించొచ్చు అని చెప్తారు. శ్రీరాముడు కొంచెం ఆలోచించి విభీషణుడికి శరణాగతి ఇస్తారు. తరువాత రామలక్ష్మణుల ప్రాణాలు కాపాడడం దగ్గర నుంచి రాక్షసుల మాయలు, ఎత్తుగడలు, వాళ్ల వీక్ పాయింట్స్, ఎన్నో స్ట్రాటజీస్, విభీషణుడు ఎంత హెల్ప్ అవుతాడో మనందరికీ తెలుసు. సో హనుమంతుడి డెసిషన్ మేకింగ్, థాట్ ప్రాసెస్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో మనకు తెలిసిపోతుంది. ఒక డెసిషన్ తీసుకునే ముందు ఎలా ఆలోచించాలి అనేది మనకి శ్రీరామాయణం చాలా క్లియర్గా చెప్తుంది. ఫాలో అయిపోదామా మరి? రామాయణం గురించి మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.